రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ నేత కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై రాజకీయ ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డిఏలు, ప్రమోషన్లు, పీఆర్సీ కమిషన్ నియామకం వంటి కీలక అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల హక్కుల కోసం సంఘాల నాయకులు మౌనం వీడి ముందుకు రావాలని, అవసరమైతే ఉద్యోగులు రోడ్లపైకొచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేను వెంకటరామిరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ప్రభుత్వం నెల రోజుల కిందట నేను ఒక పార్టీకి వ్యక్తిగా వ్యవహరించానని 2024 ఎన్నికల టైంలో నేను బద్వేలు, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోలలో ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశానని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అప్పుడు నేను ప్రభుత్వాన్ని అడిగినా, నా మీద ఎంక్వైరీ చేసిన కడప కలెక్టర్ గారిని అడిగినా, నా మీద పత్రికల్లో విపరీతంగా కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల వాళ్ళందరినీ కూడా అడిగిన. నేను ఎక్కడైనా ప్రచారం చేసినట్లు ఒక ఫోటో కానీ, నేను మీటింగ్ పెట్టినట్టు ఒక ఫోటో కానీ, నేను పలానా పార్టీకి ఓటేయమన్నట్లు చెప్పిన ఒక వీడియో కానీ ఏదైనా ఉంటే ఒక్క ఆధారం ఉంటే చూపించానని చెప్పి నేను అందరికీ ఛాలెంజ్ చేసిన, ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టినా, లెటర్ రాసిన, ఎవ్వరూ కూడా ఒక్క ప్రూఫ్ కూడా, ఒక్క ఆధారం కూడా చూపించలే నేను ఒక పార్టీకి, వైసీపీకి ప్రచారం చేసిన అని చెప్పి. అయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అడ్డగోలుగా ప్రభుత్వం నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నిన్న మహానాడు జరిగింది. మీరు చూడండి, ఉద్యోగులు మహానాడులో పాల్గొన్న ఫోటో, పంచాయతీ కార్యదర్శి మహానాడులో పాల్గొన్న ఫోటో, ఎస్ఐ మహానాడులో పాల్గొన్న ఫోటో, ఉద్యోగి మహానాడులో పాల్గొన్న ఫోటో. ఉద్యోగులను మహానాడులో ఫోటో పార్టీ కండువాలేసి, పార్టీ చూడండి, పార్టీ గుర్తింపు కార్డు పెట్టి ఉద్యోగులను మహానాడులో పాల్గొనిచ్చింది. అంతకుముందు కూడా, ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా ఉద్యోగులను టీడీపీ ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్న ఫోటోలు, ఇవన్నీ ప్రూఫులతో సహా. అంటే 2014-19 మధ్య కానీ, ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది ఎవరు? టీడీపీ పార్టీనే. ఇప్పుడు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. అయినా ఎలాంటి చర్యలు లేదు. నేను ఏం చేయకపోయినా అడ్డగోలుగా స్వతంత్ర భారతదేశంలో 1950లో జారీ చేసిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేస్తోందని, దానిని తక్షణమే సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం ఈ నెల 4న విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లబ్బిపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ, హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ సౌకర్యాలు నిరాకరించడం వివక్షపూరిత చర్య అని అన్నారు. సిక్కులు, బౌద్ధులకు మినహాయింపులు ఇచ్చినట్లే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. అనంతరం ఫోరం నాయకులు బందేల దయానందం, సహదేవ్, బిషప్ జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళిత క్రైస్తవులు, చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోరంబోకు, డి పట్టా భూముల్లో నిర్మించిన చర్చిలను రెగ్యులరైజ్ చేసి అవసరమైన అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 4న జరిగే ఆత్మగౌరవ మహాధర్నాకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం సచివాలయానికి వెళ్లి అధికారులకు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. 1956లో సిక్కులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా 1990లో బుద్ధులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అసలు ఒరిజినల్గా అట్టడుగున ఉన్నటువంటి వారు ఎవరునంటే ఎస్సీలు. వీళ్ళు పాత రోజులలో వీరిని గుడులకు రానివ్వకుండా దూరంగా పెట్టిన విధానాన్ని బట్టి, అంటరాని విధంగా చూసిన దాన్ని బట్టి వీళ్ళు చూస్ చేసుకున్నది ఏంటంటే క్రైస్తవత్వం. ఎందుకంటే క్రైస్తవత్వంలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను చూస్ చేసుకొని దాంట్లోకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ 50 దగ్గర నుంచి ఏం చేశారు, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వము, ఎస్సీకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వము అని చెప్పడం ద్వారా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. మరి అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు బుద్ధులకు ఎందుకు ఇచ్చారు, సిక్కులకు ఎందుకు ఇచ్చారు? ఇది మా మొదటి ప్రశ్న. ఎందుకునంటే వ్యత్యాసం చూపెడతా ఉన్నారు, ఇంకా అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నుండి మేము దాన్ని టాలరేట్ చేయడానికి మేము ఇష్టపడాలా. ఈరోజు దళిత క్రైస్తవుల మీద, చర్చెస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాస్టర్ల మీద దాడులు, చర్చెస్ మీద దాడులు అని అంటుంటే
పాస్టర్లు ఉన్నారని, చర్చిలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియదా? ఎన్నో సంవత్సరాల నుంచి కట్టారు కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కట్టుకొని అందుట్లో ప్రార్థనలు జరుపుకుంటున్నటువంటి ఆ సంఘాల మీద వీళ్ళు ఈ రోజున యుద్ధం చేయడం ఏంటి, దాన్ని కూలగొట్టడం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? మా మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈ రోజున మా ఓట్ల ద్వారా వాళ్ళందరూ కూడా పైకొచ్చి మా ఓట్లు అవసరం లేదని కొంతమంది మాట్లాడుతూ, అదేవిధంగా మరొకటి ఏంటంటే మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. సిక్కులకు బౌద్ధులకు దాన్ని అమెండ్మెంట్ చేయటం జరిగింది. అయితే భారతదేశం మొత్తము కూడా దళితులు దాదాపు 25% పైచిలుకున్నాం. కానీ ఈ దళితులకు మాత్రం వారికి జరిగినటువంటి అమెండ్మెంట్ జరగకుండా దీని ద్వారా రాజకీయ నాయకులు ప్రభుత్వాలన్నీ కూడా మమ్ములను వివక్షకు గురి చేస్తున్నాయి. దీనికి మేము బదులుగా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అయినటువంటి విజయవాడ పట్టణం నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ఈ రోజు నుంచి మాకు కలిగినటువంటి హక్కులను మేము పొందే వరకు ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి చోట కూడా ధర్నాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి మా హక్కులు సాధించే వరకు కూడా మేము విడిచిపెట్టమని కూడా ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీనికి నాందిగా మొట్టమొదటిగా క్రైస్తవుల ఆత్మ గౌరవ మహాధర్నాని విజయవాడలో ధర్నా చౌక్లో 4వ తారీఖు ఉదయం 8 గంటల నుండి ఆ ధర్నా అనేది ప్రారంభిస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో ఆంధ్ర నేతల విగ్రహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను పెంచే ప్రమాదం ఉందని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఏ స్వేచ్ఛ కోసమైతే వందల మంది బలిదానం చేశారో, అనేక మంది యొక్క కవులు, కళాకారులు సంవత్సరాల యొక్క పోరాట ఫలితం ఏదైతుందో అదే స్వేచ్ఛను ఈరోజు తెలంగాణలో ఈరోజు కొంతమంది రాజకీయ స్వార్థంతో హరించడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈ మధ్య తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ విమర్శలు పరిధి దాటి నిన్న తెలంగాణ రక్షణ సేనాని ఒక నూతన పార్టీ పెట్టుకున్నటువంటి కవిత గారు తెలంగాణ ఆకాంక్షల విషయంలో మాట్లాడడం ఎటువంటి తప్పు లేదు. అదే సందర్భంలో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క కవులు, కళాకారుల యొక్క విగ్రహాలు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను పగలగొట్టి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతానట్లే పార్సల్ చేస్తానని చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి సంకేతం అని నేను అడుగుతున్నాను. అంటే తెలంగాణలో విగ్రహాలు కూల్చడానికి కవిత గారు ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ సెంటిమెంట్తో కదా 10 సంవత్సరాలు అధికారాన్ని అదిపించారు. మీరు ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవిలో ఉన్నారు. ఇంక ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కాలేదని ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? రెండోది, మీకు విశాలమైనటువంటి హృదయం ఉండాలి కవిత గారు. తెలంగాణలో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్ అంత హృదయం ఉండాలి. మీకేమో చెంచల్గూడెం అంత సైజు ఉన్న మనసు ఉంది. ఈ రకమైన మనస్తత్వంతో ముఖ్యమంత్రులు కారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులనే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలను ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు తీవ్రంగా ఖండించారు. జాతీయ స్థాయి నాయకుడైన పవన్ కళ్యాణ్ దేశంలో ఎక్కడైనా సభలు నిర్వహించుకునే హక్కు ఉందని, తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను వాడుకోవద్దని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలుస్తున్నారని పాపారావు పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఆ పార్టీ వేరు, ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీ వేరు, ఇంకా కూటమి ప్రభుత్వం. అంతేగాని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తెలియకుండా చేస్తారనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన శిష్యుడు అయితే అవ్వచ్చు, కానీ
ఇతర పార్టీలో ఉన్న వ్యక్తి అతను, దానికి దీనికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉంటాడు కానీ ఏ విషయంలో సపోర్ట్ గా ఉంటాడు కానీ ఇలాంటి దీనికి ఆయన ఉండడం అనేది కరెక్ట్ కాదండి. జనసేనకి కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ భయపడుతుంది అంటారా? ఖచ్చితంగా భయపడింది. ఎందుకంటే కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆధారం చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు ఇతర పార్టీలలో. ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన ప్రజాభిమానం ఉందో తెలంగాణలో కూడా అంతకంటే కళ్యాణ్ గారికి ఆదరాభిమానాలు ఉన్నాయి, ప్రజల మద్దతు ఉంది. ఖచ్చితంగా అక్కడ కూడా పార్టీని బలోపేతం మరి చేశారు ఆల్రెడీ. ఇంకా బలోపేతం అయితే ఎక్కడ మన పునాదులు కదిలిపోతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ భయపడతా ఉంది, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు భయపడతా ఉన్నారు. ఆ భయంతోనే మరి ఇలాంటి సభలు అడ్డుకోవడం, మరి ముందుగానే కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం అనేది జరుగుతూ ఉంది. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది అడ్డుకున్నా ఈ శక్తిని, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు అనే శక్తిని ఎవరు ఆపలేరు, ఆపబోరు కూడా. రోజు రోజుకి పెరుగుతున్న సిఎన్జి గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో జీవన వ్యయం భారంగా మారిందని, పెరిగిన సిఎన్జి ధరలను తగ్గించి ఆటో కార్మికులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. పెరిగిన సిఎన్జి ధరలను నిరసిస్తూ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద గడియార స్తంభం సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, సిఎన్జి ధరల పెరుగుదల కారణంగా ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. రోజువారీ సంపాదనలో అధిక భాగం ఇంధన ఖర్చులకే వెచ్చించాల్సి వస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు నిరంతరం పెరుగుతుండగా ఆటో ఛార్జీల పెంపుకు అవకాశం లేకపోవడంతో కార్మికులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇతర జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న కార్మికులపై సిఎన్జి ధరల పెంపు మరింత భారం మోపిందన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని పెరిగిన సిఎన్జి ధరలను తగ్గించాలని, ఆటో కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం పార్టీ అట్లాగే వామపక్ష పార్టీలు ఈ నెల 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకి పిలుపునిచ్చింది. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిలుపుని మన ఆటో కార్మికులు మనం అర్థం చేసుకోవడం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పడం, జనం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడీకి అండగా ఉండే మీడియా ఒక ప్రచారం చేస్తుంది. ఏం ప్రచారం చేస్తుందంటే ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగినప్పుడు గ్యాస్కి, ఆయిల్కి కొరత ఏర్పడింది కాబట్టి ధరలు పెంచాల్సి వస్తుంది, మా చేతుల్లో ఏముంది అని మాట్లాడుతుంటే సామాన్య జనం కూడా నిజమే కదా అని అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ సామాన్య జనానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ప్రపంచంలో పెట్రోల్ ధరలు అనేటువంటివి గత 10-12 సంవత్సరాలుగా ఎలా ఉన్నాయో మనకు తెలిసి సిఐటి సంఘంగా ప్రపంచంలో పెట్రోల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి. మీ అందరికి కూడా గుర్తు చేసుకుంటే 109 రూపాయలు విజయవాడలో ఉన్న పెట్రోల్ ధర దాదాపుగా 6 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. 109 రూపాయలు ఎక్కడైనా తగ్గిందా? డీజిల్ ధర ఎక్కడైనా తగ్గిందా? తగ్గలా. కానీ ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే 2001 కరోనా ఎప్పుడైతే వచ్చిందో, కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా డీజిల్ వాడకం, ఈ సిఎన్జి వాడకం, అట్లాగే పెట్రోల్ వాడకం తగ్గింది. ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలు కూడా తగ్గిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గిపోతే భారతదేశంలో గత 6 సంవత్సరాలుగా రూపాయి కూడా ఎక్కడ తగ్గించాల, కనీసం పైస తగ్గించాల. మరి తగ్గించుకోకుండా ఉంటే 109 రూపాయలు ఏమైంది? మన రాష్ట్రంలో 109, సరే రకరకాల రాష్ట్రాలు రకరకాల రేట్లు ఉన్నాయి. కానీ ఏమైందంటే కనుక మనందరి దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులతోటి కేంద్ర ప్రభుత్వం ఖజానాకి డబ్బులు చేరినాయి. ఒక లెక్క ఏం చెప్పిందంటే 6 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు దేశ ఖజానాకి డబ్బులు చేరాయి. ఈ ఖజానాకి డబ్బులు చేరితే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆ డబ్బుల్ని ఈ 6 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటిస్తుంది. బడ్జెట్ ప్రకటించేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి కార్పొరేట్ పన్నును తగ్గించుకుంటూ వచ్చింది. రోజు రోజుకి
సిఎన్జి గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ఆటో మోటార్ కార్మికులపై విపరీతమైన భారాలు వేస్తున్నారు. ఇప్పటికే ఆటో కార్మికులు కిరాయిలు లేక నానా అవస్థలు పడుతూ వారి కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి విదేశీ యాప్ల వలన ఇవాళ ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోయి నిరుద్యోగులు మారి ఇవాళ ఆటో వృత్తిని మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందమ్మంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రోజు రోజుకి సిఎన్జి గ్యాస్ ధరలు పెంచుతున్నా సరే ఇవాళ అరికట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. యుద్ధం పేరుతో ట్రంప్ ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇవాళ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. కానీ ఇవాళ మన భారతదేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇవాళ ట్రంప్ చర్యలన్నీ వ్యతిరేకించకుండా ఇవాళ మోడీ ట్రంప్ ఎలా చెప్తే అలా అనే పరిస్థితి వల్ల ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని పెంచుతున్న సిఎన్జి గ్యాస్ ధరలు తగ్గించాలి, ఉపసరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మోటార్ కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పనేది ఈ సందర్భం తెలుస్తున్నాం. ఈరోజు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పని విజయవాడ రైల్వే స్టేషన్ సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన అన్ని స్టాండ్లో చేస్తాం. అలాగే 5వ తారీఖు నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఇచ్చిన పిలుపులో భాగంగా అలంకార్ ధర్నా చౌదరి పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మనందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయవాడలోని బన్సాల్ క్లాసెస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ కౌశల్, ప్రిన్సిపల్ అమర్బాబు తెలిపారు. విజయవాడ శాఖ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించినట్లు చెప్పారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన వారిలో 50% మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 24 మంది విద్యార్థులు నీట్ కాలేజీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 4 విద్యార్థులు 465 పైబడి మార్కులు సాధించారని, మొత్తం 350 మంది విద్యార్థులు 175 మంది విద్యార్థులు 400 మార్కుల పైన సాధించారని చెప్పారు. విజయవాడలోని బన్సాల్ క్లాసెస్ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అకాడమిక్ డైరెక్టర్ కౌశల్, ప్రిన్సిపల్ అమర్బాబు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ శాఖ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు తమ సత్తా చాటారన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన వారిలో 50% మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఎస్సీ కేటగిరీలో గీతా శ్యామ్ 772వ ర్యాంక్, జేబీ సాత్విక్ 3077 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కె జితేంద్ర 1390వ ర్యాంక్, వై శ్రీనివాసరెడ్డి 3334వ ర్యాంక్, ఎన్ సూర్యతేజ 3346వ ర్యాంకును సాధించారని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో ఏ శ్రీవర్ష 6986వ ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో యశిక 1536వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మొదటి సంవత్సరం విద్యార్థులు 465 మార్కులు 4 సాధించారని, మొత్తం 350 మంది విద్యార్థుల్లో 175 మంది విద్యార్థులు 400 మార్కుల పైన సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 24 మంది విద్యార్థులు ఎన్ఐటి కాలేజీలకు సెలెక్ట్ అయ్యారు. తమ అధ్యాపకులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, డిజిటల్ బోధనా విధానం, ప్రతి సబ్జెక్ట్ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించడం, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం, ఒత్తిడి లేని విద్యను అందించడంతో పాటు బన్సాల్లో అనుసరించే కరికులం, బోధనా విధానం ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. బన్సాల్ క్లాసెస్లో అందించే ఉత్తమ బోధనా విధానాల వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ శశిధర్, డే స్కాలర్ ప్రిన్సిపాల్ రవికిరణ్ పాల్గొన్నారు. 2024లో బన్సాల్ స్టార్ట్ అయినప్పుడు 350 మెంబర్స్ జాయిన్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ డే స్కాలర్స్ కలిపి 350 స్ట్రెంత్ వచ్చారండి. ఈ 350 స్ట్రెంత్ నుంచి మేము మొదలెట్టి దిస్ ఇయర్ నిన్న జరిగిన సోమవారం రిలీజ్ అయిన అడ్వాన్స్లో కేవలం 50% ఆఫ్ ది సీట్స్ గెట్ ఇన్ ఓన్లీ 15 మెంబర్స్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తే 7 మెంబర్స్ గాట్ ఇన్ అడ్వాన్స్ సీట్. దిస్ ఈజ్ ది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ బన్సాల్ క్లాసెస్. బన్సాల్ క్లాసెస్లో ఈ రిజల్ట్ ఇవ్వటం అనేది ఇన్ విజయవాడలో దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో యు ఆర్ టెల్లింగ్ యాజ్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ బన్సాల్.
బన్సాల్లో ఎలాంటి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తామనే దానిలో పిల్లలు, విద్యార్థులు, పైగా టీచింగ్ స్టాఫ్ అందరి కోఆపరేషన్, ఈట్ బెస్ట్ గివింగ్ బై మేనేజ్మెంట్, ఇదంతా కలిపి మనం ఈ విజయం సాధించామండి. అలాగే ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఇంటర్మీడియట్లో కూడా ఈ ఇయర్ 465 అబోవ్ 5 ఉన్నారండి. అలాగే మా దగ్గర జాయిన్ అయిన 350 మెంబర్స్లో 175 అబోవ్ గాట్ 400 మార్క్స్. అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు 400 మార్కులు దాటినాయి. నా పేరు కౌశల్ అండి. I'd like to congratulate all the achievers, and I'm so happy that they reached their goal. It's only because of their hard work, commitment and discipline they achieved this. And I also thank our faculty, our principal sirs and parents for supporting us. I study in Bansal classes from first year. I got this rank because of the faculty and the support from the principal sir and director sir and all my teachers and my friends. Because of Bansal classes I got this rank. Thank you sir. నాకు మా ప్రిన్సిపల్ సార్ నుంచి, మా ఫ్యాకల్టీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. దానివల్ల నేను ఈ ర్యాంక్ సాధించాను. థ్యాంక్స్ ఫర్ మై ప్రిన్సిపల్ సార్ ఫస్ట్ అండ్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై టీచర్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మై కొలీగ్స్ అండ్ ఆల్. నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం మా ఫ్యాకల్టీ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్ సార్స్ అండ్ డైరెక్టర్స్. యాక్చువల్లీ మాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి స్టూడెంట్స్లో ఉన్న కాంపిటీషన్ కూడా ఒక రీజన్. మేము చాలా కాంపిటేటివ్గా చదివేవాళ్ళం అండ్ స్టడీ అవర్స్ కూడా చాలా ప్రాపర్గా జరిగాయి. సో థ్యాంక్స్ టు బన్సల్ క్లాసెస్ ఫర్ గెటింగ్ దిస్ రిజల్ట్. రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4కు అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకు తెరువు చూపిస్తున్నామని చెప్పారు. గురునానక్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శిగా CHV సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీ నర్సారెడ్డి విజయవాడ, ఉపాధ్యక్షులుగా P సూర్యనారాయణ విజయవాడ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు కాకినాడ, సిరి శ్రీనివాస్ కాకినాడ, కార్యదర్శిగా B సత్యనారాయణ విజయవాడ, ఉపాధ్యక్షులుగా సాయిబాబా విశాఖపట్నం, సహాయ కార్యదర్శి సాయి గోవర్ధన్ అనంతపురం, రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా P శ్రీధర్రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి CHV సుబ్బారావు మాట్లాడుతూ టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలుగా తాము ఈ వ్యాపారంలో కొనసాగుతున్నామని, ఎంతో మంది చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారని షేక్ బాషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ హౌస్ నిర్వాహకులు సుమారు 4 నుంచి 5 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్న షాపు ద్వారా కనీసం 10 నుంచి 15 మందికి, పెద్ద సంస్థల ద్వారా 100 నుంచి 200 మందికి జీవనోపాధి దొరుకుతోందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4కు అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకు తెరువు చూపిస్తున్నామని చెప్పారు. అయితే భారీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఈ వ్యాపారంలో సీజన్ లేని సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని భాష ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లు చేసినప్పుడు కూడా బిల్లులు సకాలంలో రాకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి టెంట్ హౌస్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించడంతో పాటు వ్యాపారాల అభివృద్ధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ షామియానా అసోసియేషన్ కొత్తగా నూతనంగా ఎన్నికైంది. ఆ కమిటీకి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా విజయవాడ అసోసియేషన్ తరపు నుంచి నన్ను ఏకగ్రీవంగా స్టేట్ కమిటీకి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బాధలు ఏంటంటే ఈ వ్యాపారంలో మేము కూడా చాలా పెట్టుబడులు పెడుతున్నాం. లక్షలు పెట్టేవాళ్ళు ఉన్నారు, కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా మేము చాలామందికి ఇస్తున్నాము. ఈ స్టేట్ మొత్తం మీద చూసుకుంటే ఒక 10 లక్షల మంది దాకా మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంటారు, అన్ని షాపుల్లో కలిపి. మేము ఎంత పెట్టుబడి పెట్టినా మేము మా యొక్క వ్యాపార అభివృద్ధిలో మాకు కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈవెంట్లో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుబడి అంటూ ఏముండదు. మాదేం పెట్టుబడి, మాకేమన్నా
కుర్చీలు, టేబుల్స్, వంట పాత్రలు, షామియానాలు, పెండాల్సు, కాస్ట్లీ కుర్చీలు పై అన్ని రకరకాల ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. మేము పెట్టుబడి పెట్టి కుర్రోళ్ళకి జీతాలు ఇచ్చి అద్దెలు కట్టి డ్రైవర్లు, వ్యాన్లు, ట్రాన్స్పోర్ట్ ఇదంతా మాది. అంటే ఈవెంట్ సోదరులు కూడా నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ మా బిల్లులు రావట్లేదు. మమ్మల్ని వాడుకుంటున్నారు, వాడుకోగానే పక్కన వదిలేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మేమే డైరెక్ట్గా పార్టీ మమ్మల్ని కనుక సంప్రదిస్తే వాళ్ళకి మేము మంచి వ్యాపారం ఇవ్వగలం. మా దగ్గర అటువంటి మెటీరియల్, అలాంటి మెటీరియల్ ఉన్నాయి. ఇది అందరికి కూడా మా యొక్క షామియానా వ్యాపారస్తులు ఏపీ మొత్తం కూడా దీన్ని ఒక తాటి మీదకి తీసుకెళ్ళి అందరిని కూడా ముఖ్యంగా చిన్న చిన్న షాపులలో కూడా అభివృద్ధి పరుచుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యూనియన్ని ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి మాకు గవర్నమెంట్ తరపు నుంచి మాకు కూడా ఏదైనా రాయితీలు ఇవ్వాలని కోరుకుంటూ సబ్సిడీ లోన్లు కానీ ఇంకా వేరే కోరుకుంటే మేము ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచగలమని సభాముఖంగా మేము వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ని ఇంకా మేము పెంచుతామని కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మెయిన్ అంటే నా ఆలోచన అంటే సార్ చెప్పింది 100% బాగుంది. ప్రెజెంట్లీ ఏంటంటే మా షామియానా కొట్టు అంటే అసలు గౌరవం అనేది లేదు. ఒకప్పుడు అంటే ఒక షామియానా కొట్టు అంటే ప్రతి చిన్న ఫంక్షన్ వచ్చినా సరే ప్రతి ఇంటికి కావాల్సింది ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు షామియానా కొట్టుతోటి పని. ఈరోజు షామియానా కొట్టు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోయింది. ఈ ఈవెంట్స్ అని రకరకాలుగా వచ్చేసరికి షామియానా కొట్టు అంటే అసలు ముందు గౌరవం అనేది లేదు. ఈ గౌరవాన్ని పెంచుకుందామని చెప్పేసే మేము ఈ యూనియన్ పెట్టుకొని ఒక 10 మందిలో కొంచెం ముందుకు మనం కూడా తెలియాలి ఒక స్టేట్ యూనియన్కి అని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే మేము స్టేట్లో కోట్లు అంటే చిన్న కొట్టు కానివ్వండి పెద్ద కొట్టుగా ఎంతో పెట్టుబడులు పెట్టి రకరకాలుగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ తరపున కూడా అంటే చిన్న చిన్న సాటి వ్యాపారస్తులు అందరూ అన్ని కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి రకరకాలుగా బిజినెస్లు చేస్తూ ఉన్నాము. అంటే చిన్నవాళ్ళు చిన్నగా తగ్గట్టు చేస్తున్నారు, పెద్దవాళ్ళ తగ్గట్టుగా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ తరపున బిల్స్ కూడా ఎవరికి రావటం లేదు. ఆ బిల్స్ రావడానికి కూడా మేము మా అంతు కొంచెం ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్తో ఫైట్ చేసి కొంచెం డబ్బులు అందరికీ ఎవరికి రావాల్సింది వాళ్ళకి కూడా అందరికీ ఇప్పిద్దామని ఆ టైప్ ఆఫ్గా మేము ముందుకు వెళ్తున్నామండి. మెయిన్ కారణం పైపేచి ఏంటంటే అసలు షామియానా కొట్టంటే అసలు వాల్యూ లేదు ఎవరికి కూడా. మెయిన్ దాని గురించి మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా అంటే ఇంతవరకు 10 సంవత్సరాలు అయింది. స్టేట్ యూనిఫై దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఒక యూనియన్ అనేది లేదు. అంటే ఏదో చిన్న చిన్న యూనియన్లు ఈ సిటీ యూనియన్స్ రకరకాలుగా ఉన్నారు, కానీ స్టేట్ మొత్తం మీద కూడా ఒక యూనియన్ అనేది లేదు. కానీ యూనియన్ పెడదామని చెప్పేసి వీళ్ళందరూ మన విజయవాడ సిటీ యూనియన్ అందరూ సహకరించారు. దానివల్ల మేము ముందుకు రాగలిగాము. వీళ్ళందరి సహకారంతో మేమందరం ముందుకు రాగలిగాము. కానీ దీన్ని సక్సెస్ అంటే చేయగలమని మేము ముందుకు వచ్చాము. వీళ్ళందరూ మా కోఆపరేషన్ అంటే ప్రతి జిల్లా కానివ్వండి అందరూ యూనియన్కి కొంచెం సహకరిస్తే మేము ముందుకెళ్ళి ఏ పనైనా చేయగలము. మా అంతు మేము ఏ చిన్న కొట్టు కూడా అంటే న్యాయం చేద్దామని మేము ముందుకు వస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.